నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా అటవీ భూములపై కన్నుపడింది. మరి ఆయన సోదరులు కలిపి కడప శివారులో ఏకంగా 42 ఎకరాల భూమిని కాజేశారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్ని శాఖలకు తానే కర్త కర్మక్రియగా వ్యవహరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అటువంటి సజ్జల ఆయన సోదరులు కలిపి కడప శివారులో ఏకంగా 42 ఎకరాల భూమిని కాజేసినట్టు తెలుస్తుంది. మరి ఇదే కాకుండా ఇంకేం భూములు కాజేశారు సార్? అసలు ఆయన పేరు రాకుండా ఆయన కుటుంబ సభ్యులే బినామీలుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి బిఏ చదువుకొని జర్నలిస్ట్గా కెరీర్ ఆరంభించి ఈనాడులో సబ్ ఎడిటర్గా ఉండి జర్నలిజంలో ఉన్న వ్యక్తి అమ్మ. అందరికీ తెలుసు ఈనాడులో శాలరీలు ఎంత ఉంటాయి అనేది. అయితే ఏంటంటే వాళ్ళ నాన్నగారు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ ఫాదరు సింహాద్రిపురం మండలంలో పోస్ట్ మ్యాన్, పోస్ట్ ఆఫీస్లో ఇండియన్ పోస్ట్లో జాబ్ చేస్తూ పిల్లల్ని బాగా చదివించాడు. తండ్రికి ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాడు. ఆయన కమ్యూనిస్టు. ఇదేం చేసిందంటే కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టి కరప్షన్ కంటామినేటెడ్ అయిపోయాడు. యాక్చువల్గా కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే అవినీతికి దూరంగా ఉంటారు. వాళ్ళకున్నది కూడా యావదాస్తి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళది పోగొట్టుకుంటారు కానీ దేశ సంపద కానీ ప్రజల సంపద కానీ లూటీ చేసేటటువంటి భావజాలం ఉండదు వాళ్ళకి. రెండోది కులతత్వం కూడా ఉండదు కమ్యూనిస్టులకి. అయితే ఇక్కడ ఏం చేశాడంటే ఇతనికి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చూసిన తర్వాత మాది కూడా పెద్ద కుటుంబం కదా, మేము అన్నదమ్ములు ఉన్నాం కదా, మేము కూడా ఆ రేంజ్కి వెళ్ళాలన్నటువంటి ఆశ కోరికతో వీళ్ళు ఏం చేశారంటే అన్ని రంగాల్లో మైన్స్ రంగంలో కూడా ఉండేవాళ్ళు. వాళ్ళ అన్న సజ్జల దివాకర్ రెడ్డి అని ఉండేవాడు. తర్వాత వీళ్ళందరూ ఏంటంటే ఒక పెద్ద కుటుంబంగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి ఉన్న రోజులు వీడికి అంత సినిమా లేదు, అంత చరిత్ర కూడా లేదు. రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత చిన్నంగా మీడియా ద్వారా సాక్షిలోకి ఎంటర్ అయిపోయి భారతీయ మీడియాకి దగ్గర అయిపోయి తద్వారా ఏంటంటే ఈ ప్రణాళికలంతా వీళ్ళేం పెద్ద తోపు తురుంకాళ్ళు ఏం కాదు కడప జిల్లాలో. ఇప్పుడు ఇదేంటంటే ఈ సీకే దిన్ని మండలం అనేది రాయచోటి ఘాట్ అని ఉంటుందమ్మా. అంటే ఈ కడప నుంచి రాయచోటి నుంచి మనకి చింతామణి మీదుగా బెంగళూరు పోయే రోడ్డు. అది చాలా బాగుంటుంది. ఆ ఘాట్ రోడ్డు దగ్గర ఎస్టేట్ని ఏర్పాటు చేసుకున్నారు. నేను అనేది భూములు సంపాదించుకోవడంలో తప్పులేదు తల్లి, ఎవరైనా సంపాదించుకోవచ్చు, కానీ ధర్మంగా ఉండాలి. అంటే అటవీ భూములు నువ్వు చేస్తే అటవీ హక్కుల చట్టం చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అటవీ శాఖ మంత్రికి ఎవరున్నారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీడి జర్నలిజంలో ఉండి అన్నీ తెలిసి వీడికి తెలుసు. అంటే వాడి పేరు మీద పెట్టుకుంటే ఏదో ఒక రోజు నాకు తెప్పదు ముప్పు తప్పదు అని చెప్పి ఏం చేశాడంటే ఇంకో కుటుంబ సభ్యుల మీద పెట్టుకున్నారు. గతంలో కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు. వాళ్ళ ఎస్టేట్ ఉండేది. వాళ్ళ ఎస్టేట్ ఇడుపులపాయ ఎస్టేట్ అంటారు. ఇడుపులపాయ ఎస్టేట్ మొత్తం ఫారెస్ట్ భూములు ఎక్కువగా ఉంటే అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిగ్గదీసి అడిగితే మాకు తెలుసో తెలియకో మా నాన్నగారు కొన్నారు, మా వాళ్ళు చేశారు, నేను అన్ని ప్రభుత్వానికి ఇస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నాడు. పాత అసెంబ్లీ రికార్డులు చూస్తే అటవీ భూములు ఆక్రమించిన చరిత్ర రాజశేఖర రెడ్డి కుటుంబానికి కూడా ఉందన్నమాట. ఈ పరంపర ఏంటంటే ఇక్కడి నుంచి మొదలైంది కాదు. రాజశేఖర రెడ్డి ఆక్రమించగా తప్పులేందని అంటే కడప జిల్లాలో నాకు తెలుసమ్మా మైనారిటీలు ఎక్కువ ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు భూమి లేని నిరుపేదలు ఎక్కువ ఉంటారు. రాయలసీమకు వచ్చేసరికి ఒక భౌగోళికంగా ఒక విధానం ఉంటుందమ్మా. అంటే అటవీ భూములు అధికంగా ఉంటాయి. పంటలు పండే భూములు కేవలం మొత్తం రాయలసీమ సర్ఫేస్ ఎనాలిసిస్ కానీ మనం తీసుకుంటే స్టాటిస్టిక్స్ మనం తీసుకుంటే 30% వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటాయి. మిగతా అన్ని కొండలు గుట్టలు రాళ్ళు తిప్పలు ఉంటాయి అన్నమాట. ఈ 30% భూములు పేదల చేతుల్లో లేవు. భూస్వాముల చేతిలో పాలిగాండ్ల చేతుల్లో అవి బందీలు అయిపోయినాయి అన్నమాట.
సో నేనంటుండేది ఏంటంటే ఈ మైనారిటీ వర్గాల్లో కానీ వీళ్ళల్లో కానీ భూములు లేనటువంటి అంటే వ్యవసాయ భూములు అంత అధికంగా లేవు. రాయలసీమలో బడుగు బలహీన వర్గాలకు కానీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకి భూములు లేవు, కానీ వాళ్ళు ఓట్లేసే సాధనాలుగా మిగిలిపోతున్నారు. వీళ్ళకేమో వందల వేల ఎకరాలు ఫెన్సింగ్ వేసుకోవటం, గెస్ట్ హౌస్లు కట్టుకోవటం, రేవు పార్టీలు చేసుకోవటం, ఇది సహాయతుకమైనటువంటి చర్య కాదు. నేను అంటుండేది ఏంటంటే అటవీ భూమి అంటే అటవీ శాఖ అధికారులు కానీ రెవెన్యూ శాఖ అధికారులు 2 రకాల భూములు ఉంటాయమ్మ. అటవీ భూములు వాటిని ముట్టుకుంటే చాలా పనిష్మెంట్ ఇవ్వచ్చు. రెండోది రెవెన్యూ భూములు. రెవెన్యూ భూములో రకరకాల భూములు ఉంటాయి. కొండపారంబోకు భూములని, డీకేటీ పట్టా భూములని, తర్వాత ప్రభుత్వ భూములని, ఇట్లా మనకి చుక్కల భూములని అని అంటారు అన్నమాట. ఈ చుక్కల భూములు చరిత్ర ఇప్పుడుది కాదన్నది. 1900 మింటో మార్లే సంస్కరణల ఫలితంగా 1906లో డిగ్లాట్ అని ఒకటి తయారు చేశారు. అంటే ఇక్కడ తెలంగాణలకు వచ్చేసరికి నిజాం నవాబు అంటే రాజు కింద ఉండేది. దొరలు ఈ సంస్థానాధీశులు తెలంగాణ యొక్క భౌగోళిక చిత్రపటం వేరు, బ్రిటిష్ ఇండియా భౌగోళిక చిత్రపటం వేరు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మింటో మార్లే సంస్కరణల ఫలితంగా 1906లో భూములన్నీ అద్దురాళ్ళు వేసి పెట్టి ఏ భూమి ఎవరిది, వాగంటే ఏంది, గ్రామకంఠం అంటే ఏంది, పోరంబోకు భూములు అంటే ఏంది, అటవీ భూములు అంటే రికార్డు పక్కా చేశారు. అది 1908 డిగ్లాట్ అంటారు. దాని తర్వాత ఏంటంటే మనకి ఆర్ఆర్ చట్టం వచ్చింది. ఈ ఆర్ఆర్ చట్టం అనేది 1971లో మన రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అంటే రీసెటిల్మెంట్ యాక్ట్ అని ఆర్ఓఆర్ అంటారమ్మా. దాన్ని తయారు చేసి భూములను ఐడెంటిఫై చేశారు, ఇటు తెలంగాణ భూములు కానీ అటు ఆంధ్రప్రదేశ్ భూములు కానీ. అంటే ఇన్ని భూములు మనం వార్తాపత్రికల్లో వస్తే తప్ప అంటే ఫారెస్ట్ అధికారులు పర్యవేక్షించరమ్మా. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు రెవెన్యూ మనకి సర్వే రాడార్లు వచ్చున్నాయి. మనకి టించర్లు కొట్టుకొని అక్కడక్కడక్కడ బ్లాకులు కట్టేసి ఫారెస్ట్ ల్యాండ్ అని రాయొచ్చు. అది పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదు. సెంట్రల్ బడ్జెట్లో చాలా అమౌంట్ ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. కాబట్టి తక్షణం సర్వే చేయించి ఫారెస్ట్ భూములు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఏం చేయాలంటే ఒక మనకి టించర్ అంటారు. టించర్ అంటే కందకం. ఈ కందకం కొట్టేసి లేదంటే అక్కడక్కడ కనీసం ఒక 100 మీటర్లకి ఒక చోట ఒక దిమ్మిలు కట్టేసి రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ అది తీసుకోవచ్చు. తర్వాత ప్రభుత్వ భూములు కూడా ఒక 10 ఎకరాలు ఉన్నాయని తెలుస్తుంది. సో అక్కడ మండల తహసీల్దారు దానికి అధినేతగా ఉంటాడు. ఆయన సర్వేర్ని పంపిస్తే ఐడెంటిఫైడ్ చేసేసి దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసేయచ్చు. తర్వాత డీకేటీ భూములు అనమాట. అంటే పేదలకు ఇచ్చిన భూమమ్మ. అంటే పేదోళ్ళు ఎవరన్నా బాగలేక పిల్లల చదువులకు అవసరమయ్యి పెళ్ళిళ్ళకి అవసరమయ్యి వీళ్ళు కొనుచ్చు. డీకేటీ భూములు అమ్మడం తప్పే, కొనడం తప్పే. కాబట్టి వీళ్ళు లీజ్ అగ్రిమెంట్ ఏదన్నా రాసుకొని 99 సంవత్సరాలకి వీళ్ళు కలిపేసుకొని ఉండొచ్చు. దాని తర్వాత ఏంటంటే చుక్కల భూములు. చుక్కల భూములు అంటే అక్కడ ఎవరో ఒకరికి అనుభవం కింద ఉంటుంది. ఆ చుక్కల భూమి అనేది మా పేరు ఉండదు. అంటే ఎవరో ఒకరు చేసుకుంటూ ఉంటారు, అనుభూతిదారుడు ఉంటారు, కానీ పట్టాదారుడు ఎవరు అనేది ఉండదు. కాబట్టి ఈ చుక్కల భూములు కూడా మన ల్యాండ్ యాక్ట్ తెచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, అప్పుడు మార్పిచ్చేసుకొని ఉంటారు, పేరు ఈడది రాసుకొని ఉంటారు. ఖచ్చితంగా ఆ చుక్కల భూములు వీళ్ళ పేరు ఉంటుంది. అట్లా నీకు దాదాపుగా ఏం చేశారంటే 4 లక్షల ఎకరాల భూములు 7,000 ఎకరాలు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి అమ్మా. అన్యాక్రాంతం అవడం జరిగింది. 4,000 ఎకరాల భూములు, చుక్కల భూములు అన్యాక్రాంతం అవడం జరిగింది. పేర్లు కూడా అన్నీ మారిపోయినాయి. అందుకని ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఇప్పుడు వీళ్ళకి మొన్న చెప్పాడు కదా బాబు గారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని. ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద వీళ్ళు వస్తారు. సో దాని కింద కేసులు రిజిస్టర్ చేసి దాని మీద ఎవరున్నారు. ఇప్పుడు శాటిలైట్ మ్యాప్లు వచ్చింటాయి, గూగుల్ టేక్అవుట్ అంటున్నాం. టెక్నాలజీని వాడుకొని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద వీళ్ళు పనిషబుల్ అవుతారు. అందువల్ల ఏంటంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళు పొద్దున్న లేస్తే నీతి సూత్రాలు, హితోక్తులు, సుమత శతక పద్యాలు, ఏమన పద్యాలు వినిపించేటటువంటి తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్న కద్దరేసుకున్న ఈ కంత్రి నా కొడకలను ఏం చేయాలా? ఇప్పుడు కద్దరేసుకున్న ఈ కంత్రి నా కొడకలను ఏం చేయాలా? కాల్చి పారేస్తారు. అదే చైనా లాంటి దేశాల్లో అయితే, గల్ఫ్ లాంటి దేశాలు అయితే దేశద్రోహుల్ని ఎన్కౌంటర్ చేసి అవతల పడేస్తారు. అందువల్ల మీరు పెద్ద మనుషులు ముసుగు తగిలించుకొని రాజకీయ నాయకులు అవతారం ఇచ్చేసి చిక్కిందల్లా దోచేయటం అంటే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ అటవీ భూములని వీటి మీద కఠినమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి
చట్ట పరిధిలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం కేసులు ఎఫ్ఐఆర్ చేస్తారా, లేదంటే అటవీ హక్కుల చట్టం ప్రకారం అతన్ని కేసులు పెడతారా? సార్ ఇటీవల చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు, ఎవరైనా భూ కబ్జాలకి భూ అక్రమాలకి పాల్పడినా సరే పీడీ యాక్ట్ వర్తిస్తుందని. మరి ఈ పీడీ యాక్ట్ చట్టం అనేది ఈ కేసులో వర్తిస్తుందంట? ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకంటే నేను అనేది ఒకటమ్మా, ఏదో ఒక సందర్భంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ఇవాళ భూములు అనేవి దేశ జనాభా పెరిగే కొద్ది భూములు ప్రతి ఒక్కరికి ఆకాంక్ష ఉంటుంది. కానీ నిరుపేదలుగా ఉండిపోతున్నారు. భూములు లేనివాడు భూములు లేని కాదు. కొంతమంది ఈ పరిశ్రమల పేరు చెప్పి పరిశ్రమలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు. అదేవిధంగా ఇట్లా దోచేస్తూ ఉంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజంతో గోండాగిరితోటే రాజకీయం అనేది సేవగానే. ఇప్పుడు నిన్న ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి సుప్రీంకోర్టులో కేసు వేసిందమ్మా. రాజకీయం సేవ అన్నప్పుడు జీతాలు ఎందుకు తీసుకుంటారని సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆ కేసు నెంబర్ ఇచ్చింది. ఇప్పుడు రాజకీయం అంటే సేవ అన్నప్పుడు వీళ్ళు శాలరీలు ఎలా తీసుకుంటున్నారు అంటే లక్షలు ప్రభుత్వ సొమ్ము ఎలా తీసుకుంటున్నారు. దాని మీద అప్పుడు ప్రభుత్వ ఎంప్లాయీకి అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది, తర్వాత ఈ పెన్షన్స్ ఇస్తున్నారు. దీని మీద అమ్మాయి ఏంటంటే లీగల్గా స్టడీ చేసి ఒక తెలంగాణ బాగా లా చదువుకున్న ఎల్ఎల్ఎం చదువుకున్న ఒక అమ్మాయి సుప్రీంకోర్టుని ప్రశ్నించి ఇప్పుడు కేసు ఉంది. దాని మీద జడ్జిమెంట్ రావాలి. ఇప్పుడు రాజకీయం అంటే సేవ అన్నప్పుడు ప్రజల డబ్బు మీరు ఎందుకు తీసుకుంటున్నారు అంటే సేవ చేసేదానికి ప్రజల డబ్బు జీతాలుగా తీసుకోవడం తప్పు కదా. అంటే ఇది ఒక ఉపాధిగా మలుచుకుంటున్నారు. అందువల్ల నేను అంటుండే పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఈ దేశంలో ఉండేటటువంటి యువత నవతరం ఈ కుల ఉన్మాదాన్ని పక్కన పెట్టి మతోన్మాదాన్ని పక్కన పెట్టి దేశానికి ప్రగతి వైపు అడుగులు వేయాలి. వీళ్ళు ఏంటంటే ఒక ఐకాన్ లాగా, ఒక దోపిడీదారుని ఒక హీరోలాగా చూస్తున్నారు. ఒక స్మగ్లర్గా పాత్ర పోషించిన వాడు హీరో ఎట్టవుతాడు, పారం బోకోడవుతాడు. హీరో అనేవాడు దేశానికి ఇలా ఉండాలి. ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, ఒక పుచ్చలపల్లి సుందరరామరెడ్డి లాగా, ఒక తరిమెళ్ళ నాగిరెడ్డి లాగా, ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాగా, ఒక కడప కోటిరెడ్డి లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక కన్నిగంటి హనుమంతులాగా, ఒక సర్దార్ గౌతు లచ్చన్నలాగా వీళ్ళు హీరోలు. అంటే ఒక చండ్ర పుల్లారెడ్డి లాగా వీళ్ళు హీరోలు. కానీ వావిలాల గోపాలకృష్ణలాగా మువ్వన్నెల జెండాని తయారు చేసినటువంటి మన పింగళ ఎంకన్నలాగా, మన తెలుగు జాతీయ గీతాన్ని రాసినటువంటి శంకరంబాడిలాగా ఈ ఎదవలకి తెలుగు జాతీయ గీతమే రాదు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు అనే పద్యం కూడా రానటువంటి పారంపోకులందరూ నాయకులు అయిపోయి అందువల్ల ప్రజల్ని దోచేయటం, భూమిని చెరబడుతుంటారు. అందుకే నేను చెప్తానమ్మా ఎప్పుడు కదా, భూమి నాది నాది అని నా భూమి పక్కున నవ్వు. ఎప్పుడు కూడా నీకు మిగిలింది ఏంటంటే పిడికిడి బూడిదే, అది కూడా గంగలో కలిసిపోద్ది. భూమి నాది నాది అన్న ఎంతోమంది ఆ భూగర్భంలోనే కలిసిపోయారు. కాబట్టి బతకడానికి కొంత కావాలా. భూమిని దోచేస్తాం, గనులు దోచేస్తాం. ఇటువంటి వాళ్ళని ప్రపంచం ఎంతోమందిని చూసింది. అందుకే నేను ప్రతిసారి ఇప్పుడు చెప్తా, భూమి నాది నాది అనినా భూమి పక్కున నవ్వు. ఏది నీది కాదు, నీకు మిగిలిందే శ్మశానంలో 6 అడుగులు గొయ్య. అందువల్ల ఏంటంటే అవినీతికి అక్రమాలకు సంపాదించుకొని ఏం చేసుకుంటారు, పాత ఆ డబ్బులు నెత్తిని పెట్టి తగలెట్టుకుంటారు. ఆ భూమి కింద భూమిలో గెలిచిపోయేటటువంటి నీ శరీరానికి భూమి మీద దేశం మీద ప్రేమ ఉండాలా. మానవ సేవే మాధవ సేవ అంటారు. నువ్వు 7 కొండలకు పోయి పడిపడి మొక్కినా నువ్వు చేసిన పాపాలేం పోవు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా అన్నారు. చిత్తశుద్ధి లేని శివపూజలేలా అంటారు. నీళ్ళంతా కల్ముషం పెట్టుకొని 4 ఉంగరాలు పెట్టుకొని 4 చైన్లు వేసుకొని 4 కార్లు 4 ఫ్లైట్లు వేసుకొని పెట్టుకుంటే నువ్వు మానవతావాది కావు. అందుకే ఎప్పుడు కూడా ప్రజల్లో మీరు బాగా చూడండి, చరితార్థులు అంటారు, చిరస్మరణీయులు అంటారు. ఎందుకు మిగిలాడు భక్త రామదాసు చిరస్మరణీయుడిగా? కంచర్ల గోపన్న భక్త రామదాసుగా మిగిలిపోయిండు. అందరూ నేను చెప్పా ఈ మాట, నా తర్వాత 10 తరాల వాళ్ళు కూడా చెప్తారు. అన్నమాచార్యుడు ఎందుకు తొలి తెలుగు వాగ్గేయకారుడు, ఆయన ఎందుకు మిగిలిపోయాడు చరితార్థుడయ్యి? పుచ్చలపల్లి సుందరరామరెడ్డి చరితార్థుడై ఎందుకు మిగిలిపోయాడు? పొట్టి శ్రీరాములు చరితార్థుడై ఎందుకు మిగిలిపోయాడు? అల్లూరి సీతారామరాజు చరితార్థుడై ఎందుకు మిగిలిపోయాడు? ఇవాళ ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజ్ అని అవపడుద్ది.
సిఆర్ రెడ్డి గారు చరితార్థుడు ఎందుకని మిగిలిపోయాడు? వీళ్ళందరూ మానవతావాదులు. అందుకే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు చెప్తారు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము. అందువల్ల నాకు తిరుపతి కొండ మీద ఎంకన్నుండడు, సింహాద్రి కొండ మీద అప్పన్నుండడు, అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి ఉన్నాడు, కనకదుర్గమ్మ కొండ మీద ఉంది. ఇవన్నీ భ్రమలు. నేను చెప్తున్నా, నీ బుద్ధి బుద్ధి ఒక్కటి చిక్కగానున్న ఏ కులంబైననేమి, బుద్ధి ఒక్కటి చిక్కగానున్న ఏ కులంబైననేమి సదృతిగాంస అన్నాడు బ్రహ్మంగారు. మనసు మంచిదై ఉండి మన వృత్తిని గౌరవిస్తూ ఇవాళ కుల సంఘర్షణ జరుగుతూ ఉంది. అందువల్ల ఏంటంటే ఈ భూ కుంభకోణాలు చేసినటువంటి భూబకాసురులకు అందరికీ నేను ఒక మాట చెప్తున్నా. మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ పోతా ఉంటే రామోజీ ఫిలిం సెట్ దగ్గర ఒక ఆర్చ్ ఉంటుంది, ఎప్పుడన్నా చూడండి, వెదిరే రామచంద్రారెడ్డి అని. వినోబావే గారు ఈ భూస్వాములందరినీ భూములు దానం చేసేయమని పిలుపునిస్తే ఆడ వెదిరే రామచంద్రారెడ్డి భూదాన్ పోచంపల్లి అంటారు దాన్ని. భూములన్నీ దానం ఇచ్చాడమ్మా ఆయన వెదిరే రామచంద్రారెడ్డి గారు. ఏం పట్టకపోతారా బాబు? నేను అదే చెప్తాను, తినటానికి ఒక కంచం, పనుకోవటానికి ఒక మంచం. అర్థమైందా? 1 కోటి రూపాయల తర్వాత ఎంతున్నా వేస్టే డబ్బు. ఒక అందమైన ఇల్లు, ఒక అందమైన కారు, 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ తర్వాత చెప్పుకోవటానికి ఉపయోగపడతాయి తప్ప అవి మిగతాయి దేనికి పనికిరావు. నువ్వు పోయేటప్పుడు డబ్బులు శవం మీద ఇసిరేస్తారు. ఎందుకు? ఇప్పుడు దాకా ఆశపడినవరా అవి కూడా ఎత్తుకోబాలేకపోతాం, మొలతాడు కూడా ఎత్తుకోబాలేరు. కాబట్టి ఇలా దోపిడీదారులకి, ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆ మిల్లెట్ రెడ్డికి, సకల శాఖలుగా మంత్రి అడిగిన ఆ మిల్లెట్ రెడ్డికి నేను చెప్పే ఇతోక్తి ఒకటే, రే మీ నాన్నలాగా బతుకు. మీ నాన్న ఎలా బతికిండు అలా బతుకు. మీ నాన్న పేరు చెడగొట్టిన చీడ పేడ పురుగులాగా తయారయ్యిండు. రాష్ట్రానికి పెట్టిన శనిగాడు అంటారు అందరూ. ఆమె అన్నది కదా విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి తల్లి అన్నది, మా ఇంటికి బట్టిన శనిగాడు అన్నది. ఎవరు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ. మా ఇంటికి బట్టిన శనిగాడు అన్నది. అంటే శకుని మామ, శకునిలాగా తయారయ్యాడు. అందువల్ల ఏంటంటే సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఉన్నోడు ఎవడైనా సరే ఏం చెప్పాలంటే ప్రభుత్వ భూములు, అటవీ భూములు, డీకేటీ భూములు మా ఎస్టేట్లో కంటే తీసుకోండి అని ఒక లెటర్ ఇవ్వాలి. వాళ్ళు లెటర్ ఇచ్చినా వదలరు. ఎందుకంటే వీడు చేసిన లంగాలత్తుకోరు పనులు చాలా ఉన్నాయి కాబట్టి అబ్బా కొడుకులు ఇద్దరు. అందువల్ల లెటర్ ఇచ్చినా వదలరు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద, పీడీ చట్టం కింద, అటవీ చట్టం కింద ఈ కేసులు మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు ఏం జరగబోద్దంటే ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ఈ కథనం మీదుగా ఉదయాన్నే లెటర్ రాస్తారు. మా దగ్గర ఏమన్నా ప్రభుత్వ భూములు ఉంటే మీరు తీసుకోవాల్సిందిగా సర్వే చేసి మీరు తీసుకోండి. మా పట్టా భూములు 146 ఎకరాలు ఉన్నాయి. మిగతా అది ఎస్టేట్ ఎంతంటే అమ్మా 203 ఎకరాలు ఏమో ఎస్టేట్. అది ఆ 203 ఎకరాల్లో మనకి క్లియర్గా ఇచ్చారమ్మా. ఇక్కడ 203 ఎకరాలు ఎస్టేట్, టోటల్ ఎస్టేట్ అంట. సో దాన్ని మనం చూసుకుంటే సర్వే నెంబరు 1599, 1600లో 1, 1600లో 2, 1601, 1A 2లో ఇంకా ఇతర సర్వే నెంబర్లు కలిపి ఓవరాల్గా 206 ఎకరాల 13 సెంట్లు ఎస్టేటు. 206 ఎకరాల 13 సెంట్లు. దాంట్లో ఏమన్నా ప్రభుత్వ భూములు అన్నీ ఉంటే మనం రికవరీ చేసుకోవాలా, సర్వే చేయించేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మాత్రం చెప్తున్నాను. చిత్తశుద్ధితో వాళ్లే ముందుకొచ్చి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే గౌరవంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. మరి ఎవరైతే ఈ భూ ఆక్రమణలకి, భూ కబ్జాలకు పాల్పడ్డారో వారికైతే కఠిన చర్యలు తప్పవని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.